ఎలా ఉంది టీజర్ మీకు నచ్చిందా? వేరే లెవెల్‌లో ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ప్రభాస్ వేరే లుక్‌లో కనిపించాడు. ఆ దెయ్యం అవన్నీ కామెడీ బాగున్నాయి. ఒక్క నిమిషం. హలో! హలో! బండి కొంచెం మెల్లగా. సో, ఇదే ప్రభాస్ చెప్పిన డైలాగ్. ఇంకొక డైలాగ్ ఏముందంటే, ఈ సంపదను ఇవ్వకూడదు. ప్రాణాలు కాదు, అంతేకాదు అంతటిలోనే అనుభూతి ఉంటుంది. హలో! హలో! బండి కొంచెం స్లో. జీవితం ఒక మాయ మాత్రమే. చివరికి చిన్న బాబా, నా బాబా మేడం ఇంటి నుంచే ఉంది. జగన్నాథ ప్రభు ఏమైపోతుంది? అమ్మా! దాన్ని వదిలేసి కూర్చున్నాడు. సో, ఈ ఎలిమెంట్ చూస్తే సంపద గురించి ఉంది. సో, ఈ సినిమాలో ఒక సంపదను కాపాడుకోవడానికి ఒక రాజు ఉన్నాడు. అతనే సంజయ్ దత్. సో, ప్రాణాలను, సంపదను కాపాడుకోవాలి. సో, ప్రభాస్ కూడా ఇందులో ఎలాంటి రోల్ చేస్తుందో చూడాలి. సో, జగన్నాథ ప్రభు. సో, కామెడీ టైం కూడా బాగుంది. విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో, ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నాం. ప్రీవియస్లో చూస్తుంటే మనం డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, వింటేజ్ ప్రభాస్. కానీ ఇందులో మారుతి మాత్రం వేరే లెవెల్లో డైరెక్షన్ చేశాడు. అందరూ చెప్పారు మారుతి ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని. ఎస్, టీవీ దానయ్య స్టార్టింగ్లో ఉన్నాడు. ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ముందుకు నడిపించింది ప్రభాస్ సపోర్ట్ వల్ల. సో, ఇందులో హీరోయిన్గా చాలామంది నటించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్. సో, మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు. సో, ఇందులో లుక్స్ వేరేలా ఉన్నాయి. మరి సంజయ్ దత్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందో. ఇదేదో లుక్ చూస్తే హ్యారీ పాటర్ రేంజ్లో ఉంది. సో, ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్స్ అండ్ విజువల్ ట్రీట్ ఆల్సో. సో, మనకు సీన్లో చూస్తే దయ్యం వచ్చినట్టు ఆ షాట్ ఉంది. అది పాజ్ చేసి చూస్తే భలే ఉంది. సో, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్లో వాడారు. సో, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశారని చెప్పాలి. సో, తమన్ గురించి చెప్పనక్కర్లేదు. డాకు మహారాజ్ ఎరగదీశాడు. ఇప్పుడు రాజాసాబ్ వంతు మరి చూడాలి ఏ లెవెల్లో ఉంటుందో. సో, ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో, కుటుంబంతో పాటు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇందులో చూడవచ్చు. సో, మాళవిక మోహన్ బోల్డ్ క్యారెక్టర్లా ఉంది. సో, షార్ట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఆ సెట్లు కానీ ఆ యాక్షన్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. సో, ప్రభాస్ కామెడీ టైమింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో, ఇందులో ఆ బంగ్లా, సో ఏదో డెవిల్గా ఉన్న బంగ్లా మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో, ఇది ముందే చెప్పారు ఒక హ్యారీ పాటర్ రేంజ్లో సినిమా ఉంటుందని. సో, అప్పుడే అర్థమైంది. సో, ఇది ఆ లెవెల్లో ఉంటుంది. సో, మరి మన డైరెక్టర్ మారుతి ఈ సినిమాని హిట్ కొడతాడా లేదన్నది మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. కానీ ఇండియాలో ఏకైక స్టార్ ప్రభాస్. ఎందుకంటే బాహుబలి 2 అంత పెద్ద హిట్ అయినా కూడా ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన సాహుకి ఇచ్చాడు రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి. ఇప్పుడు మారుతికి ఇచ్చాడు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ టీజర్ చూస్తే మాత్రం పక్కా గ్యారంటీ హిట్ పక్కా. ఎందుకంటే అందులో ఒక్కొక్క షాట్ వేరేలో ఉంది. ఇది మారుతేనా ఈ సినిమా డైరెక్ట్ చేసింది అన్ని విధానంగా ఉన్నాయి. ఆ ఫైట్ సీన్ కానీ చూస్తే మీరు నెక్స్ట్ లెవెల్. సో, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. నాకైతే ఇప్పటికే 4 times చూసాను ఈ గ్రాఫిక్స్. సో, హర్రర్ సీన్స్ మాత్రం బాగున్నాయి. సప్తగిరి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది చూడాలి. ప్రభాస్ వింటేజ్ లుక్ చూడాలి. మాళవిక మోహన్ హార్ట్. సో, ఇందులో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ ఉంది. సంజయ్ దత్కి తెలుగులో ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా, స్టేట్ తెలుగు మూవీ. సో, ఈ షార్ట్ చూస్తే మాత్రం చాలా నాకు బాగా నచ్చింది. సో, ఇది మాత్రం అమ్మా దుర్గమ్మ తల్లి అన్న డైలాగ్ బాగుంది. సో, సారీ దుర్గమ్మ పోచమ్మ అనుకుంటా. సో, అక్కడ లైటింగ్ ఇన్న ఆ ముస్లాం చూస్తే అసలు ఇది డిఫరెంట్ స్టోరీలా ఉంది. హాయ్, హలో. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, ఈ ఛానల్లో ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇండియా వైడ్, ఇంటర్నేషనల్ సైడ్ ట్రెండింగ్ టాపిక్, అలాగే మూవీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ, ఈ సినిమా ప్రభా నెక్స్ట్ సినిమా ఏంటిది, ఇలాంటి సో అన్నీ మనం ఈ ఛానల్లో చెప్పుకుంటాం.
సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళ మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.